అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు రావణ దహనం. ఈ రావణ దహనం దసరా పండుగ రోజునే ఎందుకు చేస్తారు అనేది చాలా ప్రాముఖ్యత. అయితే దసరా పండుగ రోజునే రావణాసురుణ్ణి రాముడు హతమార్చినాడు. సీతమ్మ వారిని తీసుకుపోయిన రావణాసురుడు లువానా ఇలియా అనేటువంటి స్థలంలో ఆ అమ్మవారిని అక్కడనే కూర్చోబెట్టినాడు. అశోకవనం ఆ స్థలంలో అమ్మవారిని కూర్చోబెట్టినాడు. రామచంద్రస్వామి వెతుకుతూ ఆంజనేయ స్వామిని కిష్కింధాలో కలుసుకున్నాడు. కిష్కింధాలో ఆంజనేయ స్వామి రామ 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 అని జపం చేసుకుంటూ కూర్చున్నాడు. ఆ సమయంలో కిష్కింధా నుంచే లంకకు బయలుదేరినటువంటి శ్రీరామచంద్రస్వామి లక్ష్మణమూర్తి ఇద్దరు కూడా వెళుతున్నటువంటి సమయంలో ఇక్కడ రామారామ అని వినిపిస్తుంది, ఎవరి ధ్వని వినిపిస్తుంది అని ఆ కిష్కింధా కొండ పర్వతాన్ని ఆ యొక్క రామచంద్రస్వామి లక్ష్మణుడు ఎక్కే వరకు అక్కడ ధ్వని వినపడుతుంది. ఆ కొండపైన కిష్కింధా కొండపైన ఆంజనేయ స్వామి దీక్ష చేస్తున్నాడు, జపం చేస్తున్నాడు. అటువంటి సమయంలో రామారామ జపం చేస్తున్నటువంటి సమయంలోనే కళ్ళు తెరిచే వరకు రామచంద్ర స్వామి కళ్ళ ముందున్నాడు. ఆ రామచంద్ర స్వామిని లక్ష్మణుని చూసి పాదాలకు నమస్కారం చేసుకున్నాడు. అప్పుడు రాముడు ఆంజనేయ స్వామిని పైకెత్తి ఆలింగనం చేసుకున్నాడు. అప్పుడు ఎంతో ఆనందం చేత హనుమంతుడు అడిగాడు, స్వామి నేను జపం చేసుకుంటున్నాను, ఇంతలో ప్రత్యక్షమైన స్వామి నా దగ్గర, ఎక్కడికి వచ్చినావు స్వామి అంటే అప్పుడు రామచంద్ర స్వామి చెప్పినాడు, హనుమ, రావణ బ్రహ్మ సీతమ్మ వారిని అపహరించినాడు, ఎక్కడో ఉంచినాడు స్వామి, నాకు సహకరిస్తే నా ఎంబడి ఉంటే చాలా బాగుంటుంది అన్నాడు. అప్పుడు ఆంజనేయ స్వామి, స్వామి నువ్వు ఇంత ప్రత్యక్షమైనావు, ఈ శరీరం అంతా నీదే, నా ఎదలో ఉన్నావు స్వామి, నువ్వు ఎక్కడికంటే ఒక్కడికి వస్తా స్వామి, నీ వెంటనే ఉంటా ఇక్కడి నుంచి అన్నాడు. అని ఆ యొక్క ఆంజనేయ స్వామి కోతి రూపకంలో వెతుకుతున్నాడు. విశ్వరూపం లేదు కదా, అంత పెద్ద విశ్వరూపం చేత ఆయన వెతకలేడు కనుక కోతి రూపంలో వెతుకుతున్నాడు. వెతికి లంకలో లువానా ఇలియా స్థలంలో అమ్మవారు కూర్చొని ఉంది. అది చూసినాడు హనుమంతుడు. అది చూసి, అమ్మా సీతమ్మ తల్లి, నన్ను రామచంద్రస్వామి పంపినాడమ్మా, నీకోసం వెతుకుతూ వచ్చానమ్మా నేను అని ఆంజనేయ స్వామి సీతమ్మవారితో అన్నాడు. అప్పుడు ఆ సీతమ్మ తల్లి కొంగు అడ్డం పెట్టుకొని, నువ్వు మాయావివి, నువ్వు రావణాసుడవు, నన్ను అపహరించినావు, దుర్మార్గుడవు, నీ ముఖం చూడను అన్నది. అంటే అప్పుడు, అమ్మా నేను హనుమను, రామభక్తుని తల్లి, ఒక్కసారి నన్ను చూడమ్మా, నేను రామచంద్ర స్వామి పంపితే వచ్చినాను అన్నాడు. అంటే నేను నిన్ను చూడను అన్నది. ఏం చేయాలి అని ఆంజనేయ స్వామికి తోచక మళ్ళా రామచంద్ర స్వామి దగ్గరికి వెళ్ళినాడు. అది రామేశ్వరంలో పోయి చెప్పినాడు, రామచంద్ర నేను చూసినాను, సీతమ్మ తల్లి లువానా ఇలియాలో ఉంది, నన్ను గుర్తుపట్టలేదు స్వామి, నేనేం చేయను అన్నాడు. అంటే అప్పుడు రామచంద్రస్వామి తన అంగుళీకం, దక్షిణహస్త అంగుళీకం ఇచ్చి పంపించినాడు. ఈ అంగుళీకం ఇస్తే సీతమ్మ నన్ను గుర్తుపడుతుంది అని చెప్పి పంపించినాడు. ఆ యొక్క ఆంజనేయ స్వామి అంగుళీకాన్ని తీసుకొని పోయి సీతమ్మ తల్లి దగ్గర, అమ్మా నేను హనుమను, రామచంద్ర స్వామి ఈ అంగుళీకం ఇచ్చినాడు అని చెప్పి ఆ అంగుళీకం ఇస్తే అది గుర్తుపట్టింది సీతమ్మ తల్లి, నా రాముడి దగ్గర నుంచి వచ్చినాడని చెప్పి అప్పుడు ఆమె ఒక చూడామణి ఇచ్చింది హనుమకు.
ఆ చూడమని తీసుకొని రామచంద్రస్వామి దగ్గర పోయి, నేను సీతమ్మ తల్లిని చూసినాను, ఆ చూడమని ఇచ్చింది నాకు అని చెప్పని రామచంద్రస్వామికి ఇచ్చినాడు. అయినా ఆ రామచంద్రస్వామి సీతమ్మ దగ్గరికి పోలేదు. ఏం చెయ్యాలి, ఏ విధంగా పోవాలి, నేను సీతాదేవిని ఎట్లా తీసుకురావాలి అనేటువంటి ఆలోచన చేత చక్కగా లంకలో రావణాసుడి దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు దూతలు చూసి ఆశ్చర్యపోయి రావణాసుడి దగ్గర పోయి చెప్పినాడు, రావణ బ్రహ్మ, రాముడు వచ్చినాడు, బయట ఉన్నాడు అంటే అప్పుడు ఆ యొక్క రావణ బ్రహ్మ లోపలికి రమ్మని చెప్పని ఆహ్వానించినాడు దూతల చేత. ఆ రామచంద్రస్వామి లంకలో ఉన్న తన రాజమహల్కు బయలుదేరి లోపలికి వచ్చినాడు. అప్పుడు రావణ బ్రహ్మ లేచి రామచంద్రస్వామి వచ్చినాడని చెప్పి పంచాంగం తీసుకొని ఆయనతో సింహాసనం వేసి ఆ సింహాసనం మీద ఆ యొక్క రామచంద్రస్వామిని కూర్చోబెట్టినాడు. చెప్పండి స్వామి, ఏం చెప్పాలి అన్నాడు. పంచాంగం తీసి, ఏ బ్రాహ్మడైనా ఎవరైనా ఇంటికి రాగానే ఏదో మన పంచాంగం అడగడానికే వచ్చిండ్రు అని చెప్పని బ్రాహ్మణుడు ముందు పంచాంగం చేతిలో పట్టుకుంటాడు. చెప్పండి మీ సమస్య ఏంది అని అంటాడు. ఆ విధంగా రావణ బ్రహ్మ ఆ యొక్క రామచంద్రస్వామిని కూర్చోబెట్టి చెప్పండి ఏం చెప్పాలి అన్నాడు. పంచాంగం తీసి చెప్పగానే రాముడు ఒక మాట అన్నాడు, స్వామి, నేను నా శత్రువుతో యుద్ధం చేయాలి, ఎప్పుడు చేయాలి, ఆ ముహూర్తం చెప్పమని అడగడానికి వచ్చిన అన్నాడు. అప్పుడే అనుకున్నాడు రావణ బ్రహ్మ, అయిపోయిందిరా, నా జీవితం అయిపోయింది, రామచంద్రస్వామి చేతులు నన్ను హతమార్చేస్తాడు అనుకున్నాడు. అయినా రావణ బ్రహ్మ తప్పు చెప్పలేదు సుమా. పంచాంగం చేతిలో పట్టుకొని గుణము గణము పాదము నక్షత్రము యోని రాశి అన్నీ చూసుకొని ఆశ్వీజ బహుళ ఆశ్వీజ శుద్ధ దీపావళి దశమి రోజున శ్రవణ నక్షత్ర ఆశ్వీజ శుద్ధ విజయదశమి శ్రవణ నక్షత్రాన నీ యొక్క శత్రువుతో యుద్ధం చేస్తే నీ విజయం తప్పదు అని ముహూర్తం చెప్పినాడు. ఆ ముహూర్తం చూసుకున్నాడు. మరి స్వామి, నేను ఒక శుభకార్యం చేయాలి, యుద్ధం చేయాలంటే ఒక యాగం చేయాలి కదా, మరి యాగానికి బ్రాహ్మడు కావాలి, అది నువ్వే చేయాలి అని రామలక్ష్మణులు ఇద్దరు కూర్చొని యాగం చేసినారు యుద్ధంలో గెలవాలని. ఆ యొక్క రావణ బ్రహ్మణే మంత్రం చదివినాడు. మంత్రం చదివి మంత్రమైన తర్వాత వాళ్ళకి ఆశీర్వదించినాడు. ఆశ్వీజ శుద్ధ విజయదశమి రోజున శ్రవణ నక్షత్రాన యుద్ధం చేసినారు ఉదయాన. యుద్ధం చేసిన తర్వాత యుద్ధంలో రామచంద్రస్వామి ఒక బాణం వదిలినాడు. ఏకబాణ శిరఖండన, తలకాయే ఒక బాణంతోనే శిరఖండన అయిపోయింది. దశావతారం కదా ఆయనకు, మళ్ళీ వచ్చి అంటుకున్నది. అప్పుడు ఏం చేయాలి అని రామచంద్రస్వామి ఆలోచన చేసి ఇంకొక బాణం వదిలినాడు. రామచంద్రస్వామికి తెలుసు ఆయన నాభిస్థానంలో ప్రాణం ఉంది అని. అది తెలిసి రామచంద్రస్వామి రెండో బాణాన్ని వదిలినాడు. చక్కగా నాభిస్థానానికి పోయి తగిలింది. అప్పుడే కూలిపోయినాడు రావణ బ్రహ్మ. అదే ఈ విజయదశమి రోజున రావణ దహనం శ్రవణ నక్షత్రాన దశమి రోజున ఆశ్వీజ శుద్ధ దశమి శ్రవణ నక్షత్రాన రావణాసుని దహనం చేస్తారు. అదే లంకలో రావణ దహనం. కాబట్టి భూమండలములో ప్రతి ఒక్కరూ దసరా పండగ చేసుకొని రావణాసుని దహనం చేస్తాము. ఇది చరిత్రలో నిజమైన కథ. నమ పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర కైలాసవాస. ఓం నమ శివాయ. శ్రీరామచంద్ర ఆశ్రిత పారిజాత సమస్త కళ్యాణ గుణాభిరామ సీతా ముఖాంబోరుహ శంకరీత
నిరంతరం మంగళమాతయే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. రామచంద్రస్వామి హతమార్చిన తర్వాత ఆ సీతా అమ్మవారిని అగ్ని ప్రవేశం చేసినారు. లువానా ఇలియాలో ఆ అమ్మవారిని ఆంజనేయ స్వామి, లక్ష్మణుడు, రాముడు ముగ్గురు కూడా కలిసి సీతా అమ్మవారిని అగ్ని ప్రవేశం చేసినారు. ఆ అగ్ని ప్రవేశం లంకలో ఉంది. అగ్నిలో నిలబెట్టిన ఆ సీతామ్మవారు పవిత్రంగా ఉన్నది. అది చూసిన వారై అప్పుడు రామచంద్రస్వామి సీతా అమ్మవారిని తీసుకొని చక్కగా రామేశ్వరం వచ్చినాడు. బ్రహ్మహత్యా పాతకం పోవాలి. ఏ విధంగా నా బ్రహ్మహత్యా పాతకం పోతుంది? ఒక బ్రాహ్మణ్ణి చంపినా నేను క్షత్రియుణ్ణయ్యి, నా బ్రహ్మహత్యా పాతకం ఏ విధంగా పోతుంది అని రామచంద్రస్వామి రామేశ్వరంలో ఇసుకతో ఒక శివలింగాన్ని ప్రతిష్ఠ చేసినాడు. శివలింగాన్ని తయారు చేసుకొని, స్వామి బ్రహ్మహత్యా పాతకం నాకుంది, ఏ విధంగా పోతుంది స్వామి అని బాధపడుతూ కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు. అప్పుడు ప్రత్యక్షమైనాడు పరమశివుడు. నీ యొక్క రావణ బ్రహ్మను హతమార్చినందుకు ఇప్పుడు నీకు ఇంతటితోని బ్రహ్మత్యాపాతకం పోయింది. ఇదే శివలింగం, సైకత శివలింగం అని పరమశివుడు ప్రత్యక్షమై రామచంద్రస్వామికి చెప్పి అంత అర్థమైనాడు. అందుకే అక్కడ రామేశ్వర శివలింగం. నమః పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర కైలాసవాస. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకవందన ముక్తోర్ముక్షీర్యమామృత. ఓం నమ శివాయ.